చరిత్రని, ప్లూరాలిటీని వీళ్ళు అర్థం చేసుకునే విధానమే ఒక నియంత పోకడతో కూడుకొని ఉంటుందన్నమాట. చరిత్ర లోపలికి వెళ్తే ఫలానా అక్బర్ గొప్పోడంటే వాడు ముస్లిం కాబట్టి దుర్మార్గుడు, ఫలానా ఇంకెవడో చక్రవర్తి అంటే హిందూ కాకుండా ఇంకెవడో వేరే మతానికి సంబంధించిన చక్రవర్తి ఉంటే వాడిని తీసేయాలి, లేపేయాలి. ఈ దేశంలో అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, ప్రాథమిక హక్కులు సమానంగా ఉండాలి, మహిళలకి ఆస్తి హక్కు ఉండాలి, మహిళలకి సమాజంలో గౌరవం ఉండాలని ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ లాంటి వాళ్ళు లేకపోతే పూలే లాంటి వాళ్ళు చెప్తే ఆ చాప్టర్లు లేపేయాలన్నమాట. అంటే మనం ప్రజాస్వామ్యాన్ని మనం ప్రజాస్వామ్యాన్ని నమ్మకుండా ఆ నియంతృత్వం ఏదైతే ఉంటుందో, మనం చెప్పినటువంటి ఆ కల్చరల్ నేరేటివ్ ఏదైతే ఉంటుందో, శివాజీ గొప్పోడా, శివాజీ మాత్రమే గొప్పోడు, లేకపోతే ఇంకొక రాజు గొప్పోడా, ఆయన మాత్రమే గొప్పోడు అనమాట, ఇంకా ఎవ్వడు గొప్పోడు కాదనమాట. ఇగో ఈ కైండ్ ఆఫ్ నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళే అనే టైప్లో వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అనమాట. దీన్నే భాగంగా అంటే వీళ్ళు దేశ నిర్మాణంలో కావచ్చు, స్వతంత్రోద్యమంలో కావచ్చు, వీళ్ళ పాత్ర లేదు కాబట్టి, ఎవడో చేసిండు కాబట్టి దాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఎంత దుర్మార్గులు అంటే రామునికి పునాది వేసే రోజు, అంటే పునాది రాయేసే రోజు, అయోధ్యలో నిర్మాణం చేసే రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుతో సమానం అని చెప్పి మోడీ చెప్తాడనమాట. ఇంత మొనగాడు మోడీ, చాలా పెద్ద దేశభక్తుడు, చాలా గొప్ప వ్యక్తి, చాలా మహానుభావుడు. ప్రపంచం ఆయన చూస్తే గజ గజ వణుకుతుందని చెప్పే ఈ మహానుభావులు మీడియాను చూస్తే ఎందుకు భయపడుతున్నాడు? 11 సంవత్సరాల్లో ఒక్కసారైనా మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వం తీసుకున్న పాలసీలు ఇవి మా ఫెయిల్యూర్స్, ఇవి మా సక్సెస్ స్టోరీస్ అని చెప్పుకునే ధైర్యం ఉందా మోడీకి? దేశం మోడీది ఇంత పొడుగు, లేకపోతే గాడ్సేది ఇంత పొడుగు. వీళ్ళు అక్టోబర్ 2 నాడే ఈ దుర్మార్గమైన కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారు అనుకుంటారు మీరంతా? అక్టోబర్ 2 గాంధీ జయంతి. గాంధీ అంటే మా గౌరవం ఉందని చెప్తూనే గాంధీ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న దుర్మార్గమైన సంస్థ ఆర్ఎస్ఎస్. చాలామందికి ఇక్కడ కోపం రావచ్చు. ఇంకోటి ఏంది, వెస్టర్నైజేషన్కి మేము వ్యతిరేకము, వెస్టర్నైజ్డ్ కల్చర్కి మేము వ్యతిరేకం అని మాట్లాడతారనమాట. అయ్యా, వెస్టర్నైజ్డ్ అయినా లేకపోతే ఇంకేదైనా సరే ఈ దేశంలో ఒక డైవర్సిటీ ఉంది. ప్రపంచంలో ఒక దేశానికి మధ్యలో సంబంధాలు ఉంటాయి. అది ఆర్థిక సంబంధాలు కావచ్చు, లేకపోతే రాజకీయ సంబంధాలు కావచ్చు. ఈ 2 సంబంధాలు జరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఒక కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది కదా. ప్రపంచంలో అంతా కూడా ఒక మోనోలిథిక్ కల్చర్ ఉంటే ప్రపంచం ఎంత దరిద్రంగా ఉంటుంది. ప్రేమికుల దినోత్సవం రోజు వీళ్ళు ఏం చేస్తారు, ఇంకేదో తులసి పూజ దినోత్సవం అనో లేకపోతే పేరెంట్ వర్షిప్ డే అనో ఒకటి పెడతారనమాట. పుల్వామాలో సైనికులు చనిపోయినరు, సైనికుల్ని ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గౌరవించి మొక్కుతారు. సైనికుల మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి మాత్రమే ప్రేమ ఉందా? అంటే పుల్వామా అటాక్ కంటే ముందు ఈ దేశంలో కార్గిల్ వార్ జరగలేదా? చైనాతో యుద్ధం జరగలేదా? పాకిస్తాన్తో యుద్ధం జరగలేదా? 40 ఏళ్ళలో పాకిస్తాన్తో యుద్ధం జరగలేదా? ఇవన్నీ సైన్యాల త్యాగాలు కావా? పుల్వామా ఒక్కటే ఎందుకు రాజకీయం చేస్తారు? పుల్వామా మీద ఎందుకు అంత పెద్ద సెంటిమెంటల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసిరో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజంగా మోడీకి దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రైవేటైజేషన్ వైపు వెళ్తారు అంత ఘోరంగా? అంటే విద్యలో కావచ్చు, వైద్యాలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, మొత్తం ప్రైవేటైజ్ చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే పేద ప్రజలకు ఈ సౌకర్యాలన్నీ దూరం చేయాలన్నమాట. పెట్రోల్ రేటు హిందువులు కాబట్టి డిస్కౌంట్ వేయట్లేదు కదా. కాలేజీలో 80,000 ఫీజు ఉంటే హిందూ కాబట్టి 60,000 కట్టించుకుంటారా? ఒక హాస్పిటల్కి వెళ్తే డిశ్చార్జ్ చేసేటప్పుడు బిల్లు ₹1,00,000 వస్తే హిందూ కాబట్టి 50,000 కట్టించుకుంటారా? ఈ కార్యక్రమాలన్నీ చేసేది ఎవరు? బీజేపీ నేతృత్వంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కాదా? హిందువుల పేరు మీద రాజకీయం చేసే ఈ దుర్మార్గులు కాదా? ఒక పక్క శోభాయాత్రలు చేసుకుంటా కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడం అనమాట. అంటే మసీద్ దగ్గర ఆగి బాణాలు వేయటం, తర్వాత తిరుపతి వెళ్ళి శివలింగాలు రావాలి తోడితే మసీదులు రావాలని ఒక నాయకుడు మాట్లాడతారనమాట. ఈ దేశంలో ఎవరికి కావాల్సిన భక్తి వాళ్ళకు ఉంటుంది. ఈ దేశంలో ప్లూరాలిటీ ఉంది, మనందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. అది హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, బుద్ధులైనా, సిక్కులైనా ఈ దేశంలో ఒక రిలీజియస్ డైవర్సిటీ ఉంది, కల్చరల్ డైవర్సిటీ ఉంది, లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉంది. దీన్ని గౌరవించనిదే ఆర్ఎస్ఎస్ అనమాట. ఈ దేశ స్వతంత్రోద్యమంలో కావచ్చు, ఈ దేశ నిర్మాణంలో కావచ్చు, ఆర్ఎస్ఎస్, బీజేపీ పీకి కట్టలు కట్టింది ఏందో జనాలందరికీ తెలుసు అనమాట. ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చూడండి, మీరు కలుద్దాం.